నవ్వుల రారాజు రాజబాబు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన అలనాటి హాస్యనటుడు రాజబాబు. రాజబాబు గారి పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పల్రాజు. తన చిన్నప్పుడు నిడదవోలులో చదువుకునేవారు. ఆ సమయంలో శ్రీ అచ్యుతారామయ్య గారి దగ్గర బుర్రకథలో శిక్షణ ఇప్పించారు వారి తండ్రి గారు. నాటకాలన్నా ఎంతో మక్కువ. నాటకాలు వేయడం ఆపి చదువు మీద దృష్టి పెట్టమని ఎన్నిసార్లు తండ్రి మందలించినా తరచూ నాటకాల్లోనే పాల్గొనేవారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడిగా కొద్ది కాలం పనిచేశారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే నాటకాల్లో పాలు పంచుకునేవారు. అప్పట్లో ఒక నాటకంలో రాజబాబు నటనను చూసిన గరికపాటి రాజారావు పుట్టినిల్లు సినిమా దర్శకుడు సినిమాలలో చేరమని ఉత్సాహపరిచేవారు. ఆ ఉత్సాహంతో 1960వ సంవత్సరంలో ఇంట్లో చెప్పా పెట్టకుండా సినిమా అవకాశాల కోసం రైలు ఎక్కి మద్రాసు చేరుకున్నారు. చాలా మందిని కలిసిన ప్రయోజనం లేకపోయింది. తీరా వెళ్ళాక కానీ అసలు నిజం బోధపడలేదు. సినిమా అవకాశాలు దొరకడం అంత తేలిక కాదని ఆయన పరిస్థితి అర్థం చేసుకున్న హాస్యనటుడు అడ్డాల నారాయణరావు సినిమా అవకాశాలు దొరికేదాకా తన పిల్లలకు ప్రైవేట్ చెప్పే అవకాశం ఇచ్చారు. కొన్నాళ్ల తరువాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించారు. మొదటి సినిమా తరువాత తండ్రులు కొడుకులు, కుల గోత్రాలు, సర్వగౌరి, మంచి మనిషి మొదలగు చిత్రాలలో చిన్ని అవకాశాలు వచ్చాయి. చాలా సినిమాల తరువాత స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించారు. మొట్టమొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన చిన్న పాత్రల్లో నటిస్తూ కుక్కపిల్ల దొరికిందా, 4 ఇళ్ళు, చావిడి, అల్లూరి సీతారామరాజు మొదలగు నాటకాలను వేశారు. రాజబాబు గారు డిసెంబర్ 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు అనే ఆమెతో వివాహం అయింది. ఆ దంపతులకు నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే 2 బిడ్డలు పుట్టారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి విదేశాలలో స్థిరపడ్డారు. తెర మీద ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బా నవ్వించిన రాజబాబు గారు నిజ జీవితంలో గొప్ప తాత్వికుడు. సినిమా పెద్దలు సత్కరించి గౌరవించడం చాలా అదృష్టంగా భావించేవాడు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాత తరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించేవారు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్ఫూర్తిని ఇచ్చిన బాలకృష్ణను సత్కరించారు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డాక్టర్ శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు గారు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్లకు అదే ఊరిలో దానవాయిపేటలో భూమి ఇప్పించారు. అంతేకాక కొరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు. దాని పేరు కూడా ఆయన పేరు మీదే రాజబాబు జూనియర్ కళాశాలగా ఉంది. అంతటి దానగుణం కలిగిన రాజబాబు క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగులో ఉండేవారు. కుటుంబానికి కూడా సరైన సమయం కేటాయించలేని స్థితిలో ఉండేవారు. ఆపై ఇతరమైన వార్తలు చెవిన పడటంతో అలిగిన భార్య ఆయనను వదిలి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోయారు. దాంతో మరింత ఒత్తిడికి గురై తాగుడుకు గురయ్యారు.